హలో వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను, అది కూడా 1 ఇంగ్రీడియంట్తో ఐస్ క్రీమ్. సో ఏమేమి కావాలో చూసేద్దామా. ఈ ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో దీనికి కావాల్సిన ఏకైక ఇంగ్రీడియంట్ ఫ్రోజన్ బనానా. కుదిరితే ఓవర్ నైట్ మీరు మొత్తం బనానాని ఫ్రోజ్ చేసుకోండి, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో బాగా గట్టిగా అయిపోతుంది అనమాట బనానా. నేను జస్ట్ ఒక 4-5 అవర్స్ మాత్రమే బనానాని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇలా కొంచెం గట్టిగా స్మూత్గానే వచ్చింది పేస్ట్. బట్ అది మీకు వేసిన తర్వాత చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట. కావాలనుకుంటే మీరు ఒకసారి మీరు ఇలా క్రీమ్గా చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా గట్టిగా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ బనానా కదా, ఎలా తిన్నా బాగుంటుంది. అండ్ చాలా చాలా హెల్దీ ఐస్ క్రీమ్ అని చెప్పచ్చు. మీకు తెలిసే ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ గురించి, బట్ మన ఛానల్లో కూడా ఉండాలి అని చెప్పేసి నేను దీంట్లో కూడా పెట్టాను. సో ఇది బనానా మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన మీ టేస్ట్కి తగ్గట్టు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. సో నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, బట్ ఇప్పుడు ఎంత ట్రై చేసినా మనకు ఇప్పుడు దొరకదు అండ్ మనం తినే సిచ్యువేషన్లో లేం కాబట్టి ఇలా హెల్దీ ఐస్ క్రీమ్ చేసుకొని తింటున్నాం అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ ఐస్ క్రీమ్. అండ్ ఎవరైనా చిన్నపిల్లలు మారం చేస్తున్నారన్నా కూడా ఇలా మీరు ఐస్ క్రీమ్లా చేసి ఇచ్చేస్తే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. సో పైన కొన్ని నట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకుంటే పిల్లలు అది కూడా తెలియకుండా, అంటే కొంచెం తెలియకుండా తినేస్తారనమాట. సో చాలా హెల్దియెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, టేస్ట్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. కిచెన్ ప్యారడైజ్కి ఇన్స్టాగ్రామ్లో చాలామంది పానీపూరి, ఓరియో కేక్ ట్రై చేశారని చాలామంది చెప్పారు, పిక్స్ షేర్ చేశారు. త్వరలోనే మన కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను ఆ పిక్స్ అన్నిటిని. సో ఇదనమాట బనానా ఐస్ క్రీమ్. ఐ హోప్ ఐస్ క్రీమ్ని మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.